పిఠాపురం పట్టణంలోని నూకాలమ్మ తల్లి గుడి వద్ద ఉన్న పురాతన శ్రీ సఖిలేశ్వర స్వామి ఆలయ పునఃప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో నియోజకవర్గంలోని దేవాలయాలన్నీ కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. పిఠాపురాన్ని టెంపుల్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో మహాలక్ష్మి, జనసేన పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి, పలువురు పార్టీ నాయకులు, ఆలయ సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హరి ఓం శివాయ గురవే నమః. పిఠాపురం క్షేత్రంలో అద్భుతమైనటువంటి దివ్య ప్రతిష్టా మహోత్సవం వైభవంగా ఇవాళ కామేశ్వరి బాలా త్రిపుర సుందరి సమేత సకలేశ్వర స్వామివారి ఆలయం పునఃప్రతిష్ఠ వైభవంగా శుభముహూర్తం చేయడం జరిగింది. ఇది చాలా పురాతనమైన ఆలయం. వేరు వేరు కథలు వేరే బయట మన ఊళ్ళో చెప్తారు, కానీ ఇక్కడ లభ్యమైన శాసనాల ప్రకారం ఇది ఎప్పుడు కట్టిందో ఎవరికి ఆధారాలు అయితే లేవు. అంతకు ముందు 150 ఏళ్ల క్రితం ఒకసారి పునఃప్రతిష్ఠ జరిగింది అని ఇక్కడ లభ్యమైన శాసనాల ద్వారా తెలుస్తుంది. అంతేకాదు, వ్యాస మహర్షి ఇచ్చినటువంటి స్కంద పురాణాంతర్గతమైన భీమఖండం అనే దాంట్లో కూడా, పురాణంలో కూడా భీమఖండంలో వ్యాస మహర్షి ఇక్కడికి వచ్చినట్టు, ఇక్కడ సకలేశ్వర స్వామిని అర్చించినట్టు, ఎక్కడి నుంచి సర్పవరం భావనారాయణ స్వామి ఆలయానికి వెళ్ళినట్టు ఆధారాలు, శ్లోకాలు కనపడుతూ ఉన్నాయి పురాణాల్లో. అందుచేత అటువంటి మహాపురాతనమైన క్షేత్రం ఇది. ఎంతో చరిత్ర కలిగినది. పైగా అరుదైనటువంటి శివాలయాల్లో ఒకటి. పశ్చిమముఖంగా శివుడు ఉండడం చాలా రేర్. అలాంటి ఆలయం ఇది. మన దేశంలోనే అతి తక్కువ ఆలయాల్లో అటువంటి వాటిలో పిఠాపురంలో ఉన్న ఈ సకలేశ్వర స్వామి వారు ఒకటి. అలాగే బ్రహ్మసూత్రం కలిగి ఉండడం మూలేత చతురస్రం మధ్యే పష్టాంగ్రిం అని జిల్లా కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులకి వచ్చిన ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా మంచి జరగాలనే సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ గుడిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి విధానం నిజంగా హర్షణీయం. 5 రోజుల పాటు ఒక సాంప్రదాయ పద్ధతితోటి, పండితులతోటి ఈ గుడిని మళ్ళా పునఃప్రతిష్ఠ చేసినటువంటి వైన. అలాగే ఈ నియోజకవర్గంలో దాదాపు మరొక 20 కోట్ల రూపాయలని టెంపుల్స్కి, మన శివాలయానికి, పాతగా క్షేత్రానికి దాదాపు 5,60,00,000 రూపాయలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నియోజకవర్గంలో దాదాపు 20 కోట్ల రూపాయలని ఎక్కడా కూడా CGF కామన్ గుడ్ ఫండ్ లేకుండా ప్రతి రూపాయి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో రకంగా ఏర్పాటు చేసి దాన్ని 20 కోట్ల రూపాయలని ఈ ప్రాంత మన పిఠాపురం నియోజకవర్గంలో గుళ్ళకన్నిటికీ కూడా ఇచ్చిన సందర్భం మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఆ దిశగా ఈ నియోజకవర్గ అభివృద్ధే కాకుండా ఈ పుణ్యక్షేత్రంగా పిఠాపురంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలకందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ టెంపుల్స్ అన్నింటినీ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆయన చేస్తున్నటువంటి విధానానికి పిఠాపురం ప్రజలు అందరూ కూడా రుణపడి ఉండే దిశగా, పిఠాపురం ప్రజలు అందరూ కూడా ఆజన్మాంతం ఆయన గుర్తించుకునే విధంగా ఆయన ఆయురారోగ్యాలు ఈ దేవుని ఆశీస్సులతోటి ఆయన చల్లగా ఉండాలని, ఆయన 10 కాలాల పాటు ఈ ప్రాంతాన్ని పాలించి ఈ నియోజకవర్గంలో శాశ్వత శాసనసభ్యుడిగా ఉండి ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలకి అద్భుతమైన సేవ చేసే విధంగా ఆయన ఉంటారని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజున ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఈ గుడి పురాతనమైనదని, దీని విశిష్టతంతా గురువు గారు చెప్పారు. తర్వాత ఈ గుడి గురించి అయితే మన గౌరవ మాజీ శాసనసభ్యులు మన దొరబాబు గారు మాట్లాడారు. అయితే ఏంటంటే ఈ గుడి జరగడానికి, గుడి ఇంతవరకు ఇలా రావడానికి చాలా మంది కారణమై ఉన్నారు. చాలా మంది కారణంలో 50% ఆయనే. ఎందుకంటే CGF ఫండ్ 33% కట్టలేని సందర్భంలో ఆయన దగ్గరికి వెళ్ళి 33% మేము కట్టలేమంటే అప్పటికప్పుడు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని 22% తీసుకురావడం కానీ, ఆ తర్వాత శాంక్షన్స్ దగ్గర కొన్ని ఇబ్బందులు వచ్చి ముహూర్తం దగ్గరికి వచ్చేస్తుంది, దీన్ని ఏమో డిస్మాండిల్ చేయడానికి మనకేమో ఆర్డర్ రాలేదు అన్న పరిస్థితుల్లో కూడా నేను నీ వెనకాల ఉన్నాను, ఏమన్నా ఉంటే చూస్తాను, నువ్వు ధైర్యంగా నీ పనులన్నీ చేసుకొని ఆయన ఇచ్చిన ధైర్యంతోనే ఈ రోజు ఇక్కడ వరకు ఈ గుడి ఇంత అద్భుతంగా జరగడానికి 50% కారణం అయితే ఆయనే. ఉన్న 50% భక్తులు ఇవన్నీ రకరకాల కారణాలు, 50% కారణం మాత్రం గౌరవనీయులు దొరబాబు గారు మాత్రమే నేను సగర్వంగా చెప్తున్నాను.